రెబెల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నవేంద్ర మెకానికులకి అలాగే మిగతా అసోసియేషన్ మెకానికులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు సుభాని మేస్త్రి. నవేంద్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్గా ఉన్నాను నేను ప్రస్తుతానికి. ఇప్పుడు ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణము దోనకొండ మండలము అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ గారు, అలాగే 5 మండలాల ఇన్ఛార్జిగా సయ్యద్ తాజుద్దీన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వారి కమిటీ సభ్యులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెకానికులందరికీ ఏదో రకంగా సేవ చేయాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఈ విషయాల్లో మెకానికులకు ఏదైతే తక్కువగా ఉన్నాయో అవన్నీ సమకూర్చుకునే విధంగా మేము కృషి చేస్తామని దొనకొండ మెకానికులందరికీ మేము తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నవేంద్ర టూ వీలర్స్ అసోసియేషన్ తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండలం వరకు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. అందరికీ సేవ చేస్తానని మీ అందరికీ సేవ చేస్తానని మాటిస్తున్నాను. రాష్ట్ర మెకానికులకి, జిల్లా మెకానికులకి, మండల మెకానికులకి అందరికీ పేరు పేరున నమస్కారము. నా వంతు సహాయము, నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నవేంద్ర మెకానికులందరి సోదరులందరికీ ధన్యవాదములు. నన్ను ఒంగోలు జిల్లా ప్రెసిడెంట్గా ఇన్ఛార్జిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారము. నవేంద్ర టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ తరఫున నన్ను 5 మండలాల ఇన్ఛార్జిగా, జిల్లా ఇన్ఛార్జిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నా వంతు సహాయం చేస్తానని అందరు మెకానిక్లకు కానీ నేను మాట ఇస్తున్నాను. ఏదో ఒక్కళ్ళు పెడితే వాళ్ళకి గడకపోవచ్చు, కానీ అందరూ అదే నియమం పెట్టారనుకోండి, మీరు కంపల్సరీగా వాడు తీసుకొచ్చే రిపేర్ చేయించుకుంటాడు. ఇప్పుడు బండి మీద వస్తాడు, రిపేర్ ఉంటుంది, హెల్మెట్ లేకుండా మీరు రిపేర్ చేశారనుకోండి, ఇంకా వాడు అదే గమనం చేస్తూ ఉంటాడు. అంటే దానివల్ల మీరు అదే ఇంజన్ అయితే 99% ప్రాణం పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో 1%లో ఏదో చిన్న చిన్న గాయాలు పైన దాటడం వల్ల పోయే అవకాశం ఉంటుంది, కానీ 99% హెడ్కి ఇంజరీ అయింది అంటే ప్రాణం పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ విషయాన్ని మీరు గమనించుకొని మీరు వచ్చే వాళ్ళతో మోటివేట్ చేశారనుకోండి, అబ్బాయి మీరు హెల్మెట్ తీసుకుని రండి, వస్తేనే చేస్తాము. అలాగే మీరు బండి డెలివరీ ఇచ్చేటప్పుడు హెల్మెట్ తీసుకొస్తేనే బండి డెలివరీ ఇవ్వండి. అలాంటప్పుడు ఏమవుతుందని అంటే వాడికి ఆటోమేటికల్లీ క్యారీ చేయాలన్న ఆలోచన వాళ్ళకి వస్తుంది. అట్లాగే వాళ్ళ మోటివేషన్ కూడా వాళ్ళకి కలుగుతుంది. అలా వెనకాల వాళ్ళు అందరం కూడా మోటివేట్ చేసుకుంటూ అభివృద్ధి ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ ముందున్న వాళ్ళు మాత్రం వెనక లాగాలని మాత్రం ఆలోచన ఎవరు చేయొద్దు, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇందులో ఒకళ్ళు ఎదిగే వాళ్ళని చూసి కాళ్ళు కొట్టుకు లాగినట్టు ఎట్ట అవుతుందో ఇది అదే అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఎదుగే వాళ్ళు ముందుకెళ్ళినా వెనకాల వాళ్ళు చెయ్యి పట్టుకుని లేకపోవడం అనేది మనకు కావాలి. అది మీరు చేసుకోవాలని ఈ విషయంగా గమనించుకోండి. కాబట్టి ఎవరైనా ఒక అభివృద్ధిలోకి రాకపోతుంటే వాళ్ళని చేయి పట్టుకుని లాగటం అనేది మనం గుర్తుంచుకొని చేసుకోవడం అనేది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అనేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక కాకి ఏదైనా ప్రాబ్లం వస్తే అన్ని కాకులు ఒకేసాట మూడిపోయి ఆ కాకి యొక్క ఇబ్బందిని తీర్చడానికి ట్రై చేస్తాయి. అట్లాగే మన యొక్క ప్రాబ్లం ఏదైనా చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, పని జరగవచ్చు, జరగకపోవచ్చు, ఏ సందర్భంలోనైనా సాయపడుకోవడానికి ఒక యూనిటీగా ఏర్పడి ఆ యొక్క కార్యక్రమం చేసుకోవడానికి ఈ యొక్క కృషి అనేది చాలా ఉండాలి. దీనికి జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే యూనిటీగా ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న అపోహలు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా వచ్చినప్పుడు అందరూ కూర్చొని
ఆ సమస్యని చర్చించుకొని క్లియర్ చేసుకోవాలి. ఏదైనా ఒకటి ఉందండి, నలుగురు 4 షాపులు పెట్టుకుంటారు. ఒక షాపు ఎక్కువగా సాగే అవకాశం ఉంటుంది, 2 షాపులు సాగకపోవచ్చు. ఆ సాగిన వాళ్ళు చాలా ప్రాబ్లమేటిక్ పే చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఒక అపోహ వెళ్ళిపోయి చాలా